రెడ్డి రామచంద్రారెడ్డి టూర్ ఉంటే మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. నిన్నటితో 7 పంచాయతీల్లో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ మరో 7 పంచాయతీల్లో పర్యటిస్తూ వైసీపీలో జోష్ను నింపుతున్నారు. అయితే హిందూపురంలో బాలకృష్ణ కూడా వార్డుల వారీగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు జరిగిన అంశాల గురించి నేతలతో కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. భవిష్యత్తుపై పలు హామీలు ఇవ్వనున్నారు. అయితే అటు బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఇటు హ్యాట్రిక్ కొట్టేందుకు బాలకృష్ణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పోటాపోటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఓవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టూర్ ఉంటే మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. నిన్నటితో 7 పంచాయతీల్లో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ మరో 7 పంచాయతీల్లో పర్యటిస్తూ వైసీపీలో జోష్ను నింపుతున్నారు. అయితే హిందూపురంలో బాలకృష్ణ కూడా వార్డుల వారీగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు జరిగిన అంశాల గురించి నేతలతో కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. భవిష్యత్తుపై పలు హామీలు ఇవ్వనున్నారు. అయితే అటు బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఇటు హ్యాట్రిక్ కొట్టేందుకు బాలకృష్ణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు లైవ్లో అందిస్తారు. ఎస్ రామాంజనేయులు, డీటెయిల్స్ ఏంటి? పవన్, హిందూపురం నియోజకవర్గంలో రాజకీయం కొంత రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ప్రధానమైన హిందూపురం నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని అటు వైసీపీ ఇటు టీడీపీ లీడర్లు, ప్రధానమైన లీడర్లు ఇద్దరు కూడా అక్కడ మకాం వేసి 2024 ఎలక్షన్ల గెలిపే లక్ష్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడ క్యాంపింగ్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణని ఖచ్చితంగా 24లో ఓడించాలనేది ఒక ప్రధానమైన లక్ష్యంతో పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అక్కడ 2 రోజుల నుంచి కూడా మకాం వేసి నియోజకవర్గాలలోని మొత్తం మండలాల వారీగా, పంచాయతీల వారీగా, మున్సిపాలిటీలోని వార్డుల వారీగా కార్యకర్తలతోనూ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి హిందూపురం స్థానాన్ని వదిలిపెట్టకూడదు, అక్కడ ఇది తెలుగుదేశం కంచుకోట అని చెప్పేసి ఇన్ని రోజులు ఉన్నటువంటి దీన్ని మనం బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో కార్యకర్తల్లో కొత్త జోష్ని నింపేటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఒక వైపున చేస్తుంటే ఖచ్చితంగా ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలా, ఇక్కడ గెలవబోయేది ఫస్ట్ 175 సీట్లలో ప్రధానమైనది ఈ హిందూపురం నియోజకవర్గమే. కొన్ని ఏండ్ల నుంచి కూడా ఈ నియోజకవర్గం మరి మా కుటుంబాన్ని ఆదరిస్తుంది, మరోసారి కూడా ఈసారి ఖచ్చితంగా ఆదరించబోతుంది, గతం కంటే మరింత మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నాము, మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ వేసే ఎత్తులకు వ్యూహాలకు బలి కావద్దు అని చెప్పేసి కార్యకర్తలకు పక్కన ఇస్తూనే అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలను ప్రధానంగా ఆయన పిలిపించుకొని పర్సనల్ గా మాట్లాడుతున్నారు. అంతర్గత సమావేశాలు ప్రధానంగా చర్చిస్తున్నారు. మరి ప్రధానమైన లీడర్లతో వైపున చర్చిస్తూనే కార్యకర్తలు ఎవరైతే అంటే పదవులు రాలేదు, మమ్మల్ని లోకల్ లీడర్లు పట్టించుకోలేదు అనేటువంటి చిన్న చిన్న కార్యకర్తలను అందరినీ కూడా ఆయన బుజ్జగించి 2024 ఎలక్షన్లలో ఇవి ఎన్నికలు కాదు, ఒక రణరంగము, ఒక యుద్ధం లాంటిది జరగబోతుంది, ఇందులో మనం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అన్న విధంగా ఆయన ఉద్బోధిస్తున్నారు కార్యకర్తలందరికీ కూడా. మరి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇప్పుడు ఉన్నది ఒక ఎత్తు, ఇంకా రాబోయేది మరొక ఎత్తులాగా ఉంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది, పార్టీ అధికారంలోకి రాబోతుంది, లీడర్లందరికీ కూడా ఖచ్చితంగా పదవులు వస్తాయి, ఇన్ని రోజులు ఏం చేసిండేది, ఇంకా గతంలో ఏం చేసిండేది, భవిష్యత్తులో ఏం చేయబోయేది కూడా కార్యకర్తలకి తెలియజేస్తూ మరి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలా, వచ్చే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు తానే ఎమ్మెల్యే అన్న విధంగా కష్టపడి తనని గెలిపించాలా, అందరూ కూడా పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి బాలకృష్ణ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఓ వైపు అభిమానులు కూడా హడావిడి ఎక్కువైపోయింది. అయితే రామాంజనేయులు అంటే ఇన్ఛార్జీలు, వార్డుల వారిగా ఇన్ఛార్జీలు ఇప్పటికే ఇన్ఛార్జీలు మారుస్తున్న వైసీపీకి పెద్దిరెడ్డిని మార్చగలరా అని చెప్పి టీడీపీ అధిష్టానం నుంచి సవాల్ వస్తుంది. అయితే పెద్దిరెడ్డి ఎత్తుగడలను తట్టుకొని బాలకృష్ణ అక్కడ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, లేక పెద్దిరెడ్డి ఎత్తుగడలకు చిత్తవబోతున్నారా? అక్కడ కార్యకర్తల మాట ఏంటి, ప్రజల మాట ఏంటి? అయితే వైసీపీ వ్యూహం ఏంటంటే ఇద్దరు అంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఇద్దరిని కూడా మహిళలను తీసుకొచ్చారు. ఆ నియోజకవర్గంలో అంటే పార్లమెంటు నియోజకవర్గంలో కురుబలు, బోయలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఈ మొత్తం ఉన్నటువంటి ఈ 2 సామాజిక వర్గాలని ప్రధానంగా టార్గెట్ చేసుకొని ఒకవైపున బళ్ళారులో ఉన్నటువంటి శాంతమ్మని, శ్రీరాములు చెల్లెల్ని శాంతమ్మని తీసుకొచ్చి ఇక్కడ
బోయ సామాజిక వర్గానికి చెప్పిన ఆమెను ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఆమెకే ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు కాబోతుంది అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనే కురుబ దీపికాని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రధానమైన నేతలు మొన్నటి వరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఇక్బాల్ ప్రస్తుతం ఈ సమావేశాలకి పూర్తిగా దూరంగా ఉన్నాడు. అదే విధంగానే ఆగ్రో చైర్మన్ ఉన్నటువంటి నవీన్ నిచ్చల్ కూడా ఈ సమావేశానికి హాజరు కావటం లేదు. మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు లోకల్ గా ఉన్నప్పటికీ. అయితే ఇవన్నీ కూడా ప్రధానమైన లీడర్లు ఇక్కడ 4 గ్రూపులు ఉంటే 4 గ్రూపులు కూడా ఈ కురుబ దీపికాని ఇక్కడ ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ లీడర్ల ఎత్తుగడ ఎలా ఉంటుంది, ఎలక్షన్స్ లో మరి కలిసి పని చేస్తారా లేదంటే పార్టీకి వ్యతిరేకంగా చేస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. అయితే టీడీపీ విషయానికి వచ్చేప్పటికీ ఈ రకంగా ఏం కనిపించడం లేదు. కార్యకర్తలు అందరూ కూడా కలిసి పని చేస్తాము, ఖచ్చితంగా ఈసారి కూడా మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాము అంటే బాలకృష్ణ కంటే ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ అభిమానులు కూడా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎక్కువ హడావిడి కనిపిస్తుంది. అసలు ఎలక్షన్స్ మరి ఇవన్నీ నామినేషన్స్ వేశారా, మరి క్యాన్వాస్ జరుగుతుందా అన్న విధంగా ప్రస్తుతం హిందూపురంలో ఏ వార్డులో చూసినా ఏ పంచాయతీలో చూసినా ఈ ఇద్దరు నేతల ఈ 2 రాజకీయ పార్టీలకు